హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. ఈరోజు మనం మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను ఇక్కడ 20 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ఆనియన్, ఒక 4 బిర్యానీ ఆకు, అలాగే మసాలా ఐటమ్స్ అండి. బిర్యానీ మసాలా ఐటమ్స్ జాపత్రి, జాజిపువ్వు, స్టోన్ ఫ్లవర్ అవన్నీ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క, కొంచెం అల్లం తీసుకున్నాను. వీటినన్నిటిని మనం పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఇటుపక్క చూస్తే నేను ఇక్కడ ఒక ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్, క్యారెట్, పుదీనా, కొత్తిమీర తీసుకున్నాను. అలాగే మసాలా కోసం నేను ఇక్కడ పట్టా, లవంగం, సోంపు తీసుకున్నాను. ఇక్కడ కొంచెం మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ని మనం బాగా నానపెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత దానిపైన ఉన్న తొక్కను తీసుకోవాలి. అందువల్ల దాంట్లో ఉన్న మట్టంతా పోతుంది. దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొబ్బరి ఇవన్నీ వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేలాగా పేస్ట్ చేసుకోండి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి. అవి చేసుకున్న తర్వాత ఇందాక మనం మసాలా ఐటమ్స్ తీసుకున్నాం కదా, సోంపు, పట్టా, లవంగం, ఒక యాలుక్కాయ, అలాగే జాపత్రి, జాజి పువ్వు, మరాఠీ మొగ్గ అండ్ స్టోన్ ఫ్లవర్ ఇవన్నీ యాడ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ నేను హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ యూస్ చేస్తున్నాను. తర్వాత క్యాప్సికమ్, మష్రూమ్స్, ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ కొంచెం పెద్ద సైజ్గానే కట్ చేసుకున్నాను. మరీ ఫైన్గా ఏం కట్ చేసుకోలేదు. ఇక్కడ క్యారెట్ని గార్నిష్ కోసం సన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టిన బిర్యానీ ఆకు పక్కన పెట్టుకున్నాను. ఈ ప్లేట్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. తర్వాత నేను రైస్ తీసుకున్నానండి. 2.5 కప్ రైస్ తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ ఉంటుంది. ఒక కప్కి 2 కప్స్ వాటర్ లెక్కన నేను మొత్తం ఇక్కడ 2.5 కప్కి 5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలాని కొంచెం ఒక హాఫ్ మసాలా అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్లో. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, వెల్లుల్లి, వాటినంతా వేసేసి బాగా వేయించుకోవాలి. అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను ఈ మసాలాస్ అన్నిటిని ఫస్టే వేయించేసుకున్న తర్వాత ఆ వెజిటేబుల్స్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొబ్బరి యాడ్ చేస్తున్నాను కదా, సో దట్ మనం ఇన్ కేస్ వెజిటేబుల్స్ యాడ్ చేసి తర్వాత మసాలా వేయించుకుంటే పచ్చిదే వేసేసామంటే అడుగంటుతుంది. అందుకని నేను ఇక్కడ ఫస్ట్ మసాలాస్ అన్నిటిని బాగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత వెజిటేబుల్స్లో యాడ్ చేస్తాను. ఇలా బాగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి, లేకపోతే అడుగంటుకుపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇందాక మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టాం కదా, ఆనియన్స్ బాగా ఉడికిన తర్వాత టొమాటోస్, అలాగే వాటి తర్వాత మష్రూమ్స్ ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేస్తున్నాను వాటితోనే. వీటిలన్నిటిని కొంచెం ఆయిల్ బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకొని ఇప్పుడు మన ఎసురుకి కావాల్సిన వాటర్ నేను చెప్పాను కదా, 2.5 కప్ రైస్ తీసుకున్నాను. 5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని మీరు టేస్ట్ చేయండి. ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే రైస్కి సరిపోతుంది. ఇన్ కేస్ ఉప్పు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి, లేకపోతే రైస్ సప్పగా ఉంటుంది.
ఇలా వాటర్ బాగా బాయిల్ చేసుకొని అవి బాగా మరిగిన తర్వాత మనం బియ్యం యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని ముందుగానే నానబెట్టుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. వాటిని ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు యాడ్ చేసేసి 1 నిమిషం అలా కలుపుకోవాలి. బాస్మతి రైస్ వేసినప్పుడు కొంచెం లైట్గా కలపండి. మనం ఇన్ కేస్ హెవీ వైట్తో కలిపామంటే అవి బాస్మతి రైస్ విరిగిపోతుంది. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, మనం కర్రీస్ ఈవెన్ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గ్రేవీ వేస్తామని అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ అంతా యాడ్ చేసేసుకొని లైట్గా అలా కలపండి, ఎక్కువ వెయిట్ పెట్టకండి. అలా కలిపేసి ఒకసారి కారం, ఉప్పు అవన్నీ టేస్ట్ చూసుకోండి. తర్వాత ఇక్కడ కొత్తిమీర, అదేవిధంగా క్యారెట్ గార్నిష్ కోసం సన్నగా స్లైస్ చేసి పెట్టుకున్నాను కదా, అవి యాడ్ చేసేస్తున్నాను. అంతే, ఇంకా ఇలా కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి చూసుకొని టేస్ట్ చూసుకొని ఏమో తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. అంతే, వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు ఒకసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.